చాలామంది పేరెంట్స్ అడుగుతారండి, మేడం బేబీ తల చాలా వేడిగా ఉంటుంది, నార్మలా కాదా అని. యూజువల్గా న్యూబార్న్ బేబీస్లో హెడ్ అనేది వేడిగానే ఉంటుందండి. అది చాలా కామన్ కూడా. అండ్ బాడీ టెంపరేచర్స్ అన్నవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి వాళ్ళల్లో. యూజువల్గా బేబీ బాగా ఎక్కువగా ర్యాప్ చేయడం వల్ల బాడీ అంతా, లేదంటే క్లైమేట్ చేంజెస్ వల్ల కూడా ఒక్కొక్కసారి ఎక్కువగా వేడిగా ఉన్నట్లు అనిపిస్తుంది. సో దానికి తగ్గట్టు మెజర్మెంట్స్ తీసుకోవాలి. అండ్ స్టిల్ ఇంకా టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నా, లేదా టెంపరేచర్ మోర్ దెన్ 100 ఉన్నప్పుడు మాత్రమే మనం దాన్ని ఫీవర్గా కన్సిడర్ చేస్తామండి. ఫీవర్ అనేది చాలా వెరీ అన్కామన్ పిల్లల్లో, న్యూబార్న్ బేబీస్లో పర్టికులర్గా అది కూడా. సో ఒకవేళ ఫీవర్ ఉంది అంటే చాలా సీరియస్గా ఇన్ఫెక్షన్స్ ఇలా ఏమైనా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ దట్టు అవి కూడా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతాయి. సో ఇమీడియట్గా వెళ్ళి ఎవాల్యుయేషన్ అండ్ ట్రీట్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి వ్యాక్సినేషన్ తర్వాత కూడా ఫీవర్స్ వస్తాయి. దానికి మీరు ఒక 2 days ఫీవర్ మెడికేషన్స్ యూస్ చేస్తే సరిపోతుంది. బట్ అదర్ దాన్ దట్ ఇంకేదైనా ఫీవర్ ఉంది అన్నప్పుడు మీరు కంపల్సరీగా ఇమీడియట్గా ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. అండ్ పీడియాట్రిషియన్ని కంపల్సరీ మీట్ అవ్వాలి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.